డాన్ మీడియాకు స్వాగతం. చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణల రూపకల్పనకు పాటుపడాలి. డాక్టర్ జి.ఆర్.కె. శాస్త్రి. దేశ నిర్మాణంలో యువతరానిదే కీలక పాత్ర అని, విద్యార్థులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆవిష్కరణల రూపకల్పనకు పాటుపడాలని ఏపీ నిట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డీన్ డాక్టర్ జి.ఆర్.కె. శాస్త్రి సూచించారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి. దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో 2 రోజులుగా నిర్వహిస్తున్న ఐడియా థాన్ 2024 కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న వైజ్ఞానిక ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. సృజనాత్మక ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని, ఆలోచనలకు సాన పెడితే అద్భుత ఆవిష్కరణలు ఊపిరి పోసుకుంటాయని తెలిపారు. విభిన్న ఆలోచనలతో ముందుకొచ్చే విద్యార్థులను సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 40 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులను పవర్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. రైతులు, దివ్యాంగులు పడుతున్న అవస్థల నివారణ, ఉపయోగించిన వస్త్రాలు వృధా కాకుండా, ఆ వస్త్రాలను తిరిగి మళ్లీ ఉపయోగించుకునేలా, విద్యుత్ వాహనాలకు త్వరగా ఛార్జింగ్ ఎక్కేలా, ఆకాశంలో డ్రోన్లు తేలికగా ఎగిరేలా, మెస్లో ఆహారం వృధా కాకుండా, వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలపై యాప్లు, ఆవిష్కరణలకు కృషి చేస్తున్నామని పలువురు విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జి.బి. వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ వి. సందీప్, డాక్టర్ శ్రీ ఫణికృష్ణ కర్రి, డాక్టర్ నగేష్ భట్టు, డాక్టర్ యువరాజు, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ సుదర్శన దీప తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.